సభాధ్యక్షులు కిషోర్ గారు, ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిలో శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి ప్రభుత్వ చీఫ్ విప్ మనకు అత్యంత సుపరిచితుడు అన్న మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు, అదేవిధంగా మన మేడ్చల్ మల్కాజ్గిరి మన మేడ్చల్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారు, పార్టీ అధ్యక్షులు మన హరివర్ధన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకులకు, పత్రికా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలా ఈ ప్రాంతము గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఒక చంద్రుడి పెట్టిన గ్రహంలాగా ఈ ప్రాంతానికి ఒక గ్రహం వచ్చి చీకటి చేసింది మాకు. గత 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ మేడ్చల్ నియోజకవర్గానికి ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆశలు చిగురిస్తూ ఉన్నాయి, కొన్ని ఆశలతో ప్రజలు బతుకుతూ ఉన్నారు. ప్రధానమైన సమస్య చాలామంది చెప్పినారు, సుమారు 300 ఎకరాల భూమి గతంలో ఎన్నడూ లేని విధంగా పర్మిషన్లు ఇచ్చారు, ప్లాట్లకు పర్మిషన్లు, బ్యాంక్ లోన్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు, ట్యాక్సులు వదిలి చేస్తారు, కరెంట్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసినాక ఏదో ఒక ప్లాట్ అట్లా పెట్టుకుందాము, ఒక ఇల్లు అమ్ముకుందాం అవసరానికంటే ఇలా అమ్ముకోకుండా గత 2018లో పోయిన గత ప్రభుత్వము దీన్ని వక్ఫ్ బోర్డు అంటా ఉన్నది. ఇలా వాళ్ళు ఎక్కడ పోవాలి ఇంతమంది? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఈరోజు సుమారు 10,000 జనాభా ఇలా ఆగంబ గోచరంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇదే పక్కన 1957లో ఎప్పుడైతే హుడ్ ఆఫ్ ఫార్మేషన్ కంటే ముందే ఇక్కడ ఒక సుమారు 336 ఎకరాల భూమి దళితులకు ఇచ్చారు. అప్పటి నుంచి దాని మీదనే ఆధారం తప్ప ఇతరత్ర ఆదాయం లేదు. పేద వర్గాలు అన్నీ కూడా పేద వర్గాలు ఇలా ఆ రోజు 361 మందికి ఇస్తే ఇలా 6,000 కుటుంబాలుగా మారిపోయినాయి కుటుంబాలు. ఇలా పరిస్థితులలో ఎట్లా ఉందంటే ఈ భూమి తప్ప వేరే ఇంకా గత్యంతరం లేదు. దానికి మనము ఎలక్షన్ కంటే ముందు 2023 ఆగస్టు 23 నాడు చేవెళ్లలో దళిత డిక్లరేషన్ మనం డిక్లేర్ చేసినాం. ఏఐసిఈ అధ్యక్షులు ఖర్గే గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అక్కడ చెప్పారు, ఎవరైతే 20 సంవత్సరాల భూమి మీద ఉంటారో, రెగ్యులర్గా ఉండి సాగు చేసుకుంటారో వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం మేము చేపడతామన్నారు. ఆ వైపు ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం పేదలను మోసం చేసి 600 ఇస్తాం, 300 ఇస్తాం, ఈ విధంగా ఇస్తాం, అట్లా ఇస్తామని మోసం చేస్తే కొంతమంది కూడా సంతకాలు చేసి, కానీ అది ఇంత పూర్తి కాలేదు. మీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు చర్చించమననే నేను ఇన్ఛార్జి గారితో, అదేవిధంగా మా సుధీరన్నతో కూడా చాలాసార్లు ఈ విషయం చర్చించిన ముఖ్యమంత్రి గారికి వెళ్ళి పెద్దలను తీసుకొని వెళ్ళి చర్చిద్దామని చెప్పి. కాబట్టి అది త్వరలో చేస్తే అనేక మంది జీవితాలు బాగుపడతాయని చెప్పి కూడా నేను సందర్భంగా తమరికి వినిపిస్తున్నాం. అదేవిధంగా అన్న ఈ ప్రాంతంలో చాలామంది ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, జూనియర్ కాలేజ్ కూడా తమను మంజూరు చేయాలి. ఇక్కడ విపరీతమైన జనాభా ఉన్నది, విపరీతమైన జనాభా ఉంది. చాలామంది ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా ఒక 50 పడకల ఆసుపత్రిని ఈ ప్రాంతానికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రజలకు అందరూ కూడా మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో చెంగిచెర్ల ప్రాంతంలో గత ముఖ్యమంత్రి గారి స్వయం కొడుకు కేటీఆర్ గారు వచ్చి ఈ డ్రైనేజ్ సమస్య తీరుస్తాను 110 కోట్లతోటి ఆర్భాటంగా ప్రారంభం చేసిండు. కానీ తట్టడి మట్టి తీసి పక్కకి వేయలేదు. 110 కోట్లు ఇస్తా అని చెప్పి శిలాపలకాలు వేసుకొని పోయారు, తట్టడి మట్టి తీసినటువంటి పాపడ వారు పోలేదు. కాబట్టి ఆ సమస్య చాలా తీవ్రంగా ఉంది చెంగిచెర్ల ప్రాంతంలో. ఆ ప్రాంతంలో దాన్ని చేసినట్టే చాలా మందికి బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులకు చదువుకోవడానికి అనేకమైన పుస్తకాలు చేయడానికి ఒక లైబ్రరీని కూడా చేసినట్టయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లాంటివి చదువుకొని భవిష్యత్తులో భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి పుస్తకాలు చాలా అవసరం. కాబట్టి ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను చీఫ్ విప్ గారికి, అదేవిధంగా మన మంత్రి గారికి, ఎందుకంటే మీరు అత్యంత సన్నిహితులు, మీరు అనుకుంటే
సాధ్యం కానీ ఏం లేదు. ఖచ్చితంగా దీని మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి స్థానిక ఇన్ఛార్జి గారిని మరి అదేవిధంగా మా సుధీర్ అన్నను మేయర్ తదితరులు అందరూ కూడా తమ దగ్గరికి వస్తాం, దీని మీద ప్రత్యేకమైన ఒక ప్రణాళిక రచించి ఇది ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు DCC అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న గారిని